హాయ్ అండి అందరికీ. ఈరోజు చూడండి నేనైతే కొత్తగా అయితే కోసుపు తాలింపు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా. అసలు ఇష్టపడని వాళ్ళు కూడా కోసుపును చాలా అంటే చాలా ఇంట్రెస్ట్‌గా చాలా తింటారు. ఎలా చేశానో ఒకసారి అయితే మీరు కూడా చూసేయండి. అలాగే ముందుగా కొత్తగా అయితే మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. దానికోసం ఫస్ట్‌గా అయితే ఒక కోసుపు అయితే నేను తీసుకున్నాను. ఇలాగా తీసుకొని అదైతే నీట్‌గా అయితే కట్ చేసుకుంటున్నా. నీట్‌గా అయితే సన్నగా అయితే కట్ చేసుకోవాలి. మనకు అంటే కొంతమంది పొడవుగా కట్ చేస్తారు కదా! అలా కట్ చేసుకోకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్‌గా అయితే అంతా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. నీట్‌గా అయితే కడుక్కోవాలి దీన్ని మొత్తాన్ని. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. అంతా అయితే మొత్తం ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అంతా అయితే ఇలాగైతే వాటర్‌లో అయితే అంతా కడుక్కొని ఇలా పక్కన పెట్టుకున్నాను. తర్వాత బేడలు ఉంటాయి కదా! మనకి కంది బేడలు. మీరు కంది బేడల బదులు శనగ బేడలైనా యూజ్ చేయొచ్చు. కానీ దేని ఫ్లేవరు దానికి ఉంటుంది కాబట్టి నేనైతే కంది బేడలు యూజ్ చేస్తే బాగుంటుందని కంది బేడలు అయితే తీసుకున్నాను. మనకు ఎన్ని కావాలో అన్ని కంది బేడలు అయితే కుక్కర్ ఉంటుంది కదా! ఆ కుక్కర్‌లో వేసి 2 టైమ్స్ అయితే నీట్‌గా అయితే బేడల్ని కడుక్కొని ఇలా పెట్టుకున్నాను. ఇలాగైతే నీట్‌గా అయితే కడుక్కోవాలి కంది బేడలు. కడిగి పక్కన కుక్కర్‌లో పెట్టుకోవాలి. తర్వాత మనము పసుపు కట్ చేసి పెట్టుకున్నాం కదా! అది బాగా నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే ఇలా వేసుకోవాలి. మొత్తం స్పూను అంతటిని కుక్కర్‌లో కుక్కర్‌లో బేడలు అండ్ పసుపు రెండైతే కలిపి ఇలాగ వేసేయాలి. ఇలాగ వేసిన తర్వాత మనము ఉప్పు అయితే చూసుకోవాలి. ఉప్పు నేనైతే రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. ఎంత కావాలో అంత అయితే మనకు తగినంత అయితే వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోస్తే మళ్ళీ మనకి బేడలు అనేటివి ఎక్కువ ఉడికిపోయి చిమిడిపోతుంది. అందుకోసమై తగినన్ని వాటర్ అయితే కొద్దిగా అలా పసుపు మునిగేంత వరకు కూడా కాకోకుండా ఇంకొంచెం కిందకైతే వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 2 గ్లాసెస్ అయితే వేసుకున్నాను. ఒక విజిల్ పెడితే సరిపోతుంది. చూడండి ఒక విజిల్‌కైతే నాకైతే ఈ మాదిరి ఉడికిపోయినాయి బేడలు కోసుపువ్వ. దీన్ని నీట్‌గా అయితే పక్కన సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. లేకంటే కాలుతా ఉంటుంది కదా! మనము ఇదంతా నీట్‌గా పిండుకోవాలి. చూడండి ఈ విధంగా పక్కన ఒక ప్లేట్‌లో అయితే ఇలాగ తీసుకొని పక్కన ఫ్యాన్ గాలి కింద అయితే ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే చేత్తో అంతా పిండేసి ఇక్కడ పక్కన పెట్టాను. మీకు కావాలంటే ఒక క్లాత్ ఉంటుంది కదా! ఆ క్లాత్‌తో అయినా కూడా నీట్‌గా అయితే ఇలా పిండుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాటర్ ఉండడం వల్ల టేస్ట్ ఉండదు కాబట్టి. అంతా అయితే నీట్‌గా ఈ విధంగా అయితే పిండుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే అంతా ఇలాగైతే పొడి పొడిగా మళ్ళీ మెత్తగా అయితే చేత్తో ఇలాగా నలిపేసి ఇలా పెట్టాను. ఇలాగైతే సరిపోతుంది. మరి ఎక్కువ బేడలు ఉడికితే బాగుండదు. తర్వాత పక్కన పెనం పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా శనగ బేడలు, కొద్దిగా ఉద్దిపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఎర్రగడ్డ ఒకటి వేసుకున్నాను. ఇలాగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నా. నేనైతే కొద్దిగా మాగినవైతే తీసుకున్నాను. ఇలాగా వేసుకోవాలి. వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి.
ఇలా 2 మినిట్స్ ఫ్రై చేస్తే కొద్దిగా ఎర్రగడ్డలు ఎర్రగైన తర్వాత అయితే కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నా. చూడండి ఇలాగుంటే మనకైతే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువైతే తాలింపు మనకి వేగిందంటే బాగుండదు కదా టేస్ట్, అందుకోసం నేనైతే ఎక్కువ వేయించుకోలేదు. తర్వాత ఇలాగా ఫ్రై అయిన తర్వాత పసుపు పక్కన పెట్టుకున్నాం కదా, అదంతా ఇందులోకైతే యాడ్ చేసుకున్నాను. చూడండి టోటల్లీ అంతా ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని నేనైతే ఇందులోకి పొడి అయితే ఏం వేయలేదు. ఫస్ట్లోనే మనం ఉప్పు వేసుకున్నాం కదా, అది సరిపోతుందని ఉప్పు అయితే యాడ్ చేయలేదు. మనకు కావాలనుకుంటే కొద్దిగా ఫ్లేవర్ కోసం కొద్దిగా పసుపు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొద్దిగా చిటికెడంతా పసుపు అయితే వేసుకున్నాను. పొడి అయితే ఏం వేయలేదు. కారం అయితే ఆ 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయని నేనైతే పొడి కూడా యాడ్ చేయలేదు. ఇలాగే అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ మనకి టేస్ట్ బాగుంటుందని నేనైతే ఇలాగైతే వదిలేసాను. మీకు కావాలంటే పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగైతే ఒక 5 మినిట్స్ అయితే అలాగే ఫ్రై చేసుకోవాలి నీట్గా. ఇలా ఫ్రై చేయడం వల్ల వాటర్ పాడుంటే అవి నీట్గా అయితే బాగా ఫ్రై అయిపోతుంది పసుపు మొత్తము. చూడండి కావాలనుకుంటే కొద్దిగా అయితే చిటికెడంత అయితే పసుపు వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేసినాక నీట్గా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 మినిట్స్. చూడండి ఎంతో టేస్టీగా అంటే మనకు చాలా టేస్టీగా పసుపు తాలింపు చాలా బాగా రెడీ అయిపోయింది. అది కందిబ్యాలు వేసాం కదా, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకైతే ఒక కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంతో టేస్టీగా పసుపు తాలింపు అయితే మనకు చాలా బాగా అయితే రెడీ అయిపోయింది. మనకు పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.